చరాచరం వ్యాప్తం యేన సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు వ్యాస పూర్ణిమ, చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఇటువంటి రోజున వ్యాసుల వారు ఆవిర్భవించినటువంటి రోజు. అలాగే వ్యాసుల వారిని సనాతన ధర్మంలో అందరము కూడా వారిని పూజ చేయాలి. ఎందుకండి అంటే ఆయన వేదాల్ని వ్యాసం చేయడము, వాటికి సంబంధించినటువంటి జ్ఞానము అందరికీ అందుతుందో అందదో అని, మళ్ళీ స్మృతులు అది కూడా కష్టమవుతుందని పురాణములు, మహాభారతము ఇవన్నీ కూడా మనకి అందించారు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని. వ్యాసుడి యొక్క ఉచ్చిష్టమే మనం ఎటువంటి సంప్రదాయంలో ఏవి చూసినప్పటికీ. అటువంటి ఆ వ్యాస పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ రోజున గురు పరంపరలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ మనం నమస్కారం చేసి వారి ఆశీర్వచనం పొందాలి. మన శంకరమఠంలో ప్రతి సంవత్సరములాగే ఈ సంవత్సరము చక్కగా శంకరాచార్య స్వామి వారికి అభిషేకము మహద్వైభవంగా నిర్వహింపబడింది. వ్యాస పూర్ణిమ రోజు ఇక్కడ శంకరమఠంలో వ్యాస పూజ, శంకర భగవత్పాదుల వారికి అభిషేకము, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే రేపు శ్రావణ మాసం ప్రారంభం, ఆగస్టు 13వ తారీఖు నుండి. అక్కడి నుంచి అమ్మవారికి, సర్వమంగళ అమ్మవారికి ప్రతిరోజు సహస్రనామార్చన, మధ్యలో ఏదైనా ఒక రోజు విశేష లక్ష పుష్పార్చన లేదు లక్ష కుంకుమార్చన. అలాగే శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు పాఠశాలలో విద్యార్థులందరికీ అందరి చేత ఉపాకర్మ, ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వహింపబడుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అంధకారశ్చైవ రుకారంతం నిరోధకృతు అని ఆ గురువుగారి యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని శంకర భగవత్పాదుల వారిని, వ్యాసుల వారికి నమస్కారం చేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వచనం చేస్తూ ఉన్నాము. శుభమస్తు. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి మనం ఇక్కడ నెల్లాళ్ళు సహస్రనామార్చన చేస్తాము. దానికి నెల్లాళ్ళకి కలిపి ఒక 516 రూపాయలు ఇస్తే ఈ నెల్లాళ్ళు అమ్మవారికి అర్చన చేసేప్పుడు గోత్రనామాలు చెప్పి పూజ చేస్తూ ఉంటారు. మనం ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి ప్రారంభం చేస్తాము. శ్రావణ మాసం ప్రారంభం నుంచి శ్రావణ మాసం వరకు ప్రతిరోజు వాళ్ళ గోత్రనామాలతో అమ్మవారికి అర్చన జరుగుతుంది. అలాగే శ్రావణ శుద్ధ విధియ నుంచి ప్రారంభం చేసి ఇక్కడ కోటి నామ జపం, సర్వమంగళామ్మవారి యొక్క శ్లోకం, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అనేటువంటి ఆ మంత్రపూరితమైనటువంటి ఆ నామాన్ని అమ్మవారికి కోటి వారం జపం చెయ్యాలి అని సంకల్పం చేయడం జరిగింది. అది అమ్మవారి యొక్క అనుగ్రహం చేత. మేము ఇంట్లో చేసి కౌంటు పంపిస్తామండి, అలా కాకుండా ఎప్పుడు చేసినా, ఉదయం చేసినా, మధ్యాహ్నం చేసినా, సాయంకాలం చేసినా ఇక్కడికి వచ్చి ఎన్నిసార్లు అయితే మీరు జపం చేశారో అక్కడ ఒక బోర్డు ఉంటుంది, దాని మీద రాసి వెళ్ళాలి. కాబట్టి 1,000,000 సార్లు సర్వమంగళ అమ్మవారి యొక్క నామ ఆ మంత్రపారాయణ చెయ్యాలి అని సంకల్పం చేశాము. శ్రావణ మాసంలో విధి నుంచి ప్రారంభం అవుతుంది. అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాత్రమే చెయ్యాలి. మేము ఇంటి దగ్గర చేసి మీకు ఆ సంఖ్య పంపిస్తామండి అంటే అలా కుదరదు.
శంకరమఠానికి వేయించేసి ఇక్కడ కూర్చుని మీరు ఒక్కసారి చేసినా, 2 సార్లు చేసినా, 3 సార్లు చేసినా, 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు చేసినప్పటికీ కూడా అక్కడ బోర్డు ఉంటుంది, దాని మీద రాసి పెడితే అలా అందరి సహకారం చేత 1,000,000 సార్లు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యత్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే అనేటువంటి మంత్రాన్ని జపం చేయించి ఆ ఫలితాన్ని సర్వమంగళ అమ్మవారికి అర్పణ చేయాలి అని సంకల్పం చేశాను. అందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి యజ్ఞంలో పాల్గొని తరించగలరు. శుభమస్తు. ఆదిశంకరాచార్య స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ మీరు మాస శివరాత్రికి కానీ నవావరణ అర్చనకి కానీ పంపించే ప్రతి పైసా సద్వినియోగం అవుతుందన్నమాట. ఈ వీడియోలోనే వేద విద్యార్థులు కూడా కనిపిస్తారు మీకు. వాళ్ళకి మీరు పంపించే ద్రవ్యం అంటే మీరు అభిషేకం కోసం పంపించిన, అర్చన కోసం పంపించిన, దేనికోసం పంపించిన ఆ వేద విద్యార్థులకి ఉపయోగపడుతుంది. అంటే మీరు ఇండైరెక్ట్గా లోక కళ్యాణం కోసం కూడా మీ వంతు మీరు పంపిస్తున్నారనమాట. అందుకే ఎంతోమంది చెప్తూ ఉంటారు, అమ్మా మేము అభిషేకం చేయించుకున్న తర్వాత మా కష్టాలు తీరాయమ్మా, మేము అర్చన చేయించుకున్న తర్వాత మా అమ్మాయికి వివాహం కుదిరిందమ్మా, మా బాధలు తీరాయమ్మా అని చెప్తూ ఉంటారు. మీరు కనీసం రోజుకి ఒక్కసారైనా శివ సహస్రనామ స్తోత్రం చదవండి. ప్రతిరోజు చదివితే సాయంత్రం పూట్ల మంచిది. లేదు అంటే కనీసం పొద్దున్నేనా చదవండి. లేదు అంటే కనీసం మాస శివరాత్రి రోజైనా అభిషేకం చేస్తున్న సమయంలో శివ సహస్రనామ స్తోత్రం చదవండి. అది మనం మన ఛానల్లో నేర్పించాం, రోజుకో శ్లోకం ఛానల్లో, అందులో ఉంటుంది చూడండి. అలాగే సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వచ్చి నవావరణ అర్చనలో పాల్గొన్న వాళ్ళు ప్రతిరోజు సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం కూడా పొద్దున్నే చదవాలి. అలా చదివి అమ్మా నా కష్టం తీరే మార్గం చూపించమ్మా అని పాదాలు పట్టుకున్న వాళ్ళకి అమ్మ అనుగ్రహం ఉంది. నేను ఈ వీడియోలో వాయిస్ ఎందుకు తీసేశాను అంటే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది, అందుకే తీసేశాను. అలాగే శ్రావణ మాసం ఎవరైనా సరే నెల్లాళ్ళు వాళ్ళ గోత్రనామాలతో అమ్మవారికి అంటే శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తారనమాట. అలా కుంకుమార్చన చేయించుకోవాలి అని అనుకుంటే 516 రూపాయలు ద్రవ్య సమర్పణ చేయాల్సి ఉంటుంది. వైశాఖి యాప్ ద్వారా పంపిస్తే వాళ్ళు అక్కడ మీ గోత్రనామాలన్నింటినీ నమోదు చేసుకుని ఈ శ్రావణ మాసం అంతా కూడా అర్చన చేస్తారు, కుంకుమార్చన చేస్తారు. అలాగే మాస శివరాత్రికి 216 రూపాయలు ద్రవ్యం, అది వేరు ఇది వేరు. 216 ఏమో మాస శివరాత్రికి, 516 రూపాయలేమో అమ్మవారికి కుంకుమార్చనకి. చెప్పాను కదా, మీరు పంపించే ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది. తద్వారా మీరు కూడా ఈ లోక కళ్యాణం కోసం మీ వంతు మీరు సమర్పణ చేసుకున్న వాళ్ళు అవుతారు. నేను ఈ అమ్మవారి కుంకుమార్చనకి సంబంధించి మాస శివరాత్రికి సంబంధించి కమ్యూనిటీ పోస్ట్లో అన్ని వివరాలు పెడతాను. అలానే ఈ వీడియో కింద కూడా వివరాలన్నీ పెడతాను. ఎవరైనా సర్వమంగళ అమ్మవారి నామజపం యజ్ఞంలో ఎవరైనా పాల్గొనాలి అంటే ఇందాక శ్రీరామం గారు చెప్పారు కదా, ఆయన చెప్పిన విధంగా ఆలయానికి వచ్చి అక్కడ చేసి అమ్మవారికి సమర్పణ చేద్దాం లోక కళ్యాణార్థం. ఒకవేళ ఎవరైనా ఒక 2-3 రోజులు ఈ తాడేపల్లిగూడెం సర్వమంగళ అమ్మవారి ఆలయంలో అంటే అక్కడ దానికి సంబంధించి అక్కడ ఉండాలి అని అనుకుంటే అక్కడ గృహాలు కూడా ఉన్నాయి, వసతి గృహాలు కూడా ఉన్నాయి. కాబట్టి చక్కగా ఉండొచ్చు. మీరు వచ్చే ముందు ఫోన్ చేసి మేము ఇన్ని రోజులు ఉండాలి అని అనుకుంటున్నాము, ఇంతమంది వస్తున్నాము అని చెబితే ముందుగా వాళ్ళు మీకు తగ్గ కాస్త ఆహారము అవి వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఫోన్ చేసి వాళ్ళకి మీ వివరాలు చెప్పండి. అక్కడికి వచ్చి నామయజ్ఞ జపంలో ఎవరైనా పాల్గొనాలి అంటే. ఇక్కడ చిన్నపిల్లలను చూస్తున్నారు కదా, వీళ్ళు ఇంటికి వెళ్ళడం కంటే కూడా ఎక్కడ ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. మీరు ఈ విద్యార్థులను చూడాలి అని అనుకుంటే ముముక్షు భవనానికి రావచ్చు, వాళ్ళని అలాగే అసలు వేద విద్యార్థులు వేదాన్ని వల్లెవేస్తున్నప్పుడు అది వినాలి అన్నా ఎంతో అదృష్టం ఉండాలి అని అంటారు. కాబట్టి మీరు ఒకవేళ పిల్లలతో గడపాలి అని అనుకుంటే ముముక్షు భవనానికి రావచ్చు. నేను థంబ్నెయిల్స్లో అభిషేకం జరుగుతున్నప్పుడు అలాగే కొన్ని విశేష పర్వదినాలలో దేవాలయాలను చూపిస్తున్నప్పుడు అదృష్టం ఉన్నవాళ్లే చూడగలరు అంటాను. అప్పుడు నాకు కామెంట్లో పెడతారు, ఇలా మీరు మూర్ఖత్వాన్ని ఎక్కువగా వ్యాప్తి చెందనివ్వకండి అంటారు.
అది మూర్ఖత్వం కాదండి. భగవంతుణ్ణి దర్శించుకోవాలి అన్నా, ఆ నామాన్ని స్మరణ చేసుకోవాలి అన్నా, ఒక మంచి కార్యక్రమాన్ని చూడాలి అన్నా పూర్వజన్మ సుకృతం ఖచ్చితంగా ఉండాలి. అదృష్టం ఉంటే మనం ఏ మంచి పనైనా చెయ్యగలం, చూడగలం. ఏదైనా ఒక అన్నదానానికి సమర్పణ చెయ్యాలి అంటే మనం అనుకుంటే చేయలేమండి. భగవంతుడి అనుగ్రహం ఉంటే మాత్రమే చేయగలం.